ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే 1 యోహాను 4:7-8 ద్వారా దేవుడు ప్రేమ స్వరూపి అని, ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నదని మనకి తెలియజేయబడుతుంది. 1 యోహాను 5:3 దేవుని ఆజ్ఞల ప్రకారముగా గైకొనుటయే దేవుని ప్రేమ అని మనకి క్లియరెన్స్గా అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోమా 5:5 మనకు అనుగ్రహింపబడిన, మన మీద కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మన మీద ప్రేమ కుమ్మరించబడుతుంది అంటాడు. మరి ఆ ప్రేమతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాన్ని, మన పొరుగు వారిని, మన శత్రువును కూడా మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. యోహాను సువార్త 13:1 యేసు తన వారందరినీ ప్రేమించెను. మరి పర్ణశాల పండగకి దేవుడు వెళ్ళవలసింది వాడు ఉండగా ఆయన ఆ పండగకి వెళ్ళకుండా ఇంటికాడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, స్వస్థత కార్యములు అనేకమైన చేస్తున్నాడు. చనిపోయిన వారిని లేపుతున్నారు కనుక ఆయన అనేక మంది కొట్టాలని, చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వారి సొంత అన్నదమ్ములు అంటారు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నిన్ను కనపరుచుకోమని యేసు ప్రభువుని ద్వేషించినట్లుగా అక్కడ ఉన్నది. ఆయన యందు వారి విశ్వాసం ఉంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని ద్వేషిస్తున్నారు అని అక్కడ ఆయన విశ్వాసం ఉంచలేదని రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు మరి తన సొంత వారిని కూడా ఆయన ప్రేమించాడంటే ఆయన దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన దేవుని యొక్క ఆజ్ఞలు కలిగి ఉన్నాడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 10:29 ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువారు ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళుచుండగా మార్గమధ్యంలో దొంగలు కాచి అతని కొట్టి కొరప్రాణంతో పడవేసి ధనమంతా తోచుకుని వెళ్ళిపోయినప్పుడు అటుగుండా యాజకుడు వచ్చాడు. పాస్టర్ గారు, దేవుని బిడ్డ యాజకుడు, ధూపం వేసేవాడు. ప్రత్యక్ష గుడారంలో సేవపత్రం మీద మేకల ఎక్కి, కోడల ఎక్కి, మనుషుల మీద, సేవపత్రం మీద రక్తాన్ని ప్రోక్షించేటువంటి యాజకుడు. అన్నీ తెలిసిన వాడే పక్క నుంచి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి లేవీయుడు అటుకుండా వచ్చి చూసి కాముగా వెళ్ళిపోయాడు. అతను కూడా దేవుని వాక్యము, దేవుని పరిచర్య చేసేటువంటి వాడు. మరి ఒక వ్యక్తి సమరయుడు వచ్చి అతన్ని చూసి తన వాహనం ఎక్కించుకుని 2 పూట కోళ్ళవానింటికి తీసుకెళ్ళి 2 దేనారాలు ఇచ్చి అతను చక్కగా నూనెయో ద్రాక్షారసం పోసి గాయంలో కడిగి అతన్ని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులకి సమరయులకి అసలు సాంగత్యమే ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 31:1-5 నేను షోమ్రోనులో సమరయ్యలో నేను ద్రాక్షావల్లిని నాటి తిని అన్నాడు. యోహాను సువార్త 15:1-2-3 నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ్యంలో దేవుని వాక్యము, దేవుడు నిలిచి ఉన్నాడు కనుక మరి ఆయన మంచి సమరయుడు అయ్యాడు. ఆయనను యేసు ప్రభు వారికి కూడా సాదృశ్యంగా పోల్చవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుని ప్రేమించాలి. యేసు ప్రభుని యేసు ప్రభు శిష్యుడిగా ఉండి యేసు ప్రభుని చంపాలని చూసినటువంటి ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేలకి లంచం తీసుకుని యేసు ప్రభు వారిని పట్టిస్తున్నాడని తెలిసిన యేసు ప్రభు వారు అతన్ని ప్రేమించాడు. మరి 1 సమూయేలు గ్రంథం 26:21 సౌలు దావీదుని చంపాలని చూసినా, సౌలు 2 సార్లు ఈటి పెట్టి పొడిచినా దేవుడు అతన్ని తప్పించాడు. తన సౌలు సొంత కూతురుతోనే చంపించాలని చూసిన దావీదుని చంపలేకపోయాడు. 3000 మందిని వెంట పెట్టుకుని జీపు అరణ్యంలో ఉన్నప్పుడు అతను చంపాలని చూసినప్పుడు యెహోవా అతని గాఢ నిద్ర కలగజేసినప్పుడు మరి దావీదే అతని దగ్గరికి వెళ్ళి నీళ్ల బుడ్డి, ఈటి తీసుకుని వచ్చి దూరంగా నిలిచి సౌలుని కేకేసి, ఇదిగో నీ ఈటి, ఇదిగో నీళ్ల బుడ్డి ఎక్కడుందో చూసుకో, నా యొక్క సైన్యాధిపతి అభిషేక్ నేను ఒక్క పోటు పొడిచి చంపేయమంటే నేను వద్దన్నాను, ఇదిగో నీ ఈటి, నీ నీళ్ల బుడ్డి తీసుకెళ్ళు అని దావీదు అన్నప్పుడు
ప్రియమైన దేవుని బిడ్డల సౌలు అంటున్నాడు, నేను పాపం చేసి తిని, ఇదిగో నీ దృష్టికి నా ప్రాణము ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంటున్నాడు. నేను స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సొంత వారిని ప్రేమించాలన్నా, నీ నీ కుటుంబాన్ని ప్రేమించాలన్నా, నీ పొరుగు వారిని ప్రేమించాలన్నా, నీ శత్రువును ప్రేమించాలన్నా, నీకు కావాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని, నీ కుటుంబాన్ని, నీ శత్రువును కూడా ప్రేమిస్తావు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.